ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకున్నాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 2 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి ప్రపంచం. ఏంటి ఆ జ్ఞానాలంటే యాకోబు పత్రికలో ఉంటుంది. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము లేదా దయ్యముల జ్ఞానము. 2 పర సంబంధమైన జ్ఞానము లేదా దైవ సంబంధమైన జ్ఞానము. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏం చేసిందంటే మన జీవితాలని, మన కుటుంబాలు నష్టంలోకి, నాశనంలోకి తీసుకెళ్ళి. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏంటి? అలాగే పాపాన్ని చాలా తెలివిగా చేయడం ఈరోజు ఎంత బాగా నేర్చుకున్నాను తెలుసు. పాపం చేయడానికి కూడా తెలివితేటలు ఉపయోగిస్తుంది. అవునా? పిల్లల కానించి పెద్దల దగ్గర నుంచి వృద్ధుల వరకు పాపం చేయడానికి మానవుడు ఎన్ని తెలివితేటలు వాడుతున్నాడు. దాన్ని ఏమంటాడు? లోక సంబంధమైన దైవముల జ్ఞానం. కానీ యేసయ్యను గురించిన జ్ఞానము, దైవ సంబంధమైన జ్ఞానము మానవ జీవితాలను బాగు చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, నీ నా హృదయాలలో ఉండాల్సింది ఏంటంటే దైవ సంబంధమైన జ్ఞానము. ఒక మాటలో చెప్పుకోవాలంటే తెచ్చుకొని యేసుక్రీస్తును నమ్ముకొని రక్షణ పొందిన మనందరం కూడా మన ఆరాధ్య దైవమైనటువంటి యేసయ్యను గురించిన జ్ఞానం సంపాదించుకోవాలి. ఒక ప్రశ్న వేస్తా, ఎవరైనా అన్యులు కావచ్చు, నీ ఇంటి వాళ్ళు, రక్త సంబంధికులు, బంధువులు కూర్చొని నువ్వు యేసయ్యను నమ్ముకొని మందిరానికి వెళ్తున్నావు కదా, నీ ప్రభువుల గురించి కాస్త చెప్పమంటే యేసయ్యను గురించిన జ్ఞానంతో నీ హృదయం నింపబడితే టక 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 10 మాటలు చెప్పేస్తా. అవునా? యేసయ్యను గురించిన జ్ఞానం నీ గుండెల్లో లేదనుకో, ఏం చెప్తావు? ఈరోజు చాలా మంది కూడా భక్తి జీవితంలో ఎందుకు స్థిరంగా లేరు? చెంచులై ఉన్నారు. ఎట్లున్నారు? చెంచులుగా ఉన్నారు, కలిగిపోతారు ఉంటారు. కొంతమంది అయితే కొంతకాలం దేవుడిని వెంబడించి ఏదో ఒక శ్రమ, కష్టమో, నష్టమో రావటాన్ని పెట్టి ప్రభువుని వదిలిపెట్టిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రోజు చాలా మంది మీరు చూడండి, సభ్య సమాజంలో చూస్తా ఉంటే అందరూ యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. వీళ్ళందరూ ప్రభు చెంతకు వచ్చి కొంతకాలం ప్రభు దగ్గర ఉండి ఎందుకు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు? కారణం ఏంటంటే వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సరి అయిన అవగాహన లేక. అంటే దేవుని బిడ్డ, నీ నా జీవితాలలో యేసయ్యను గురించినటువంటి సరైన అవగాహన లేకపోతే ఎక్కడో ఒక చోట పడిపోతాం, ఎక్కడో ఒక చోట జారిపోయి ఒక్కొక్కసారి దేవునికి దూరం అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఏదో ఇప్పుడు యేసయ్యను సేవిస్తున్నాం, ఆ సేవించే దేవుని గురించి మనకి ఎంత అవగాహన ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఆయన ఎలాంటి వాడు, ఏం చేయగలడు, ఆయన ఏం చేశాడు, ఏం చేస్తాడు, అదవుతుందా? ఇదే యేసుక్రీస్తు ప్రభువుని గురించిన జ్ఞానము. హల్లెలూయా. భక్తి చేస్తున్న మనందరూ, క్రీస్తును ఆరాధించే మనందరూ మన దైవమైనటువంటి యేసయ్యను గురించి మనం ఎంత తెలుసు. దైవజనుడు అంటాడు, నా యేసయ్యను గురించిన జ్ఞానము చేత నింపుకుంటున్నాను నా హృదయాన్ని, నా మనస్సు, నా జీవితాన్ని. ఈరోజు నీవు దేనితో నీ హృదయం, మనస్సు నింపుకుంటాను? సన్నిధికి వస్తామో వెళతాం, వచ్చి వెళ్ళేటప్పుడు నిన్ను నీవు దేవుడితో నింపుకుంటావు. బైబిల్ ఏముందో తెలుసా? దేవుడు అంటాడు, నా గురించి మీరు పరిశీలనగా లోతుగా తెలుసుకొని నన్ను నమ్మండి. హల్లెలూయా. ఈ మాట చరిత్రలు ఎవడు నిజమండి. మీరు ఎన్ని మత గ్రంథాలు తీసుకోండి, లేకపోతే ఎన్నిటిని మీరు పరిశీలన చేయండి, నన్ను గురించి పరిశీలనగా తెలుసుకుని నన్ను నమ్ముకోమన్న ఒక్క వ్యక్తి, ఒక్క దేవుడు. కానీ మన దేవుడైన యేసయ్య అంటాడు,
నన్ను లోతుగా పరిశీలించి, నన్ను పరీక్షించి, నన్ను మీరు ఏం చేయాలనుకుంటే అదంతా చేసే నమ్ముకోండి. హల్లెలూయా. దేవుడు కూడా యేసయ్యను నమ్ముకున్న నీవు నేను ఆయన గురించినటువంటి జ్ఞానము, అవగాహన, పరిశీలనతో మన హృదయాలు నింపబడాలి. వచ్చి సన్నిధి గురించి ఏం నేర్చుకొని వెళ్తాను? యేసయ్య గురించి ఏ విషయాలు నువ్వు నేర్చుకొని వెళ్తావు? మొదలుగా ఆలోచించవచ్చు. ఏమి నేర్చుకొని మనం వెళ్తాం? ఇంకా ఏమంటాడు తెలుసా యేసయ్య వాక్యంలో? నా గురించి మీరు తెలుసుకోవటంలో నేను ఆనందిస్తాను. హల్లెలూయా. యేసయ్య ఏమంటాడు? నా గురించి మీరు తెలుసుకోవటంలో, పరిశీలించటంలో, నన్ను లోతుగా కనుగొనటంలో నేను ఆనందించే దేవుణ్ణి. మీరు ఎందుకు పరిశీలిస్తున్నారు నా గురించి? లేకపోతే అది ఇదనే దేవుడు కాదు. తెలుసుకోండి నా గురించి. నాకు ఆనందం, నాకు సంతోషం. నా గురించి మీరు అంత తెలుసుకుంటే నాకు అంత సంతోషం. నన్ను అంత లోతుగా పరిశీలన చేసి నాలో ఉండవని కనుగోవాలని మీరు అనుకుంటున్నారు. నాకు అంత సంతోషం. ఎంత గొప్పది దేవుని సంగమా. ఎలాంటి తండ్రిని ఆరాధించే నీవు ఆరాధించే నీ దైవాన్ని గురించిన జ్ఞానం, అవగాహనతో నింపుకుంటున్నావా? నీవు నింపుకుంటేనే నిలబడతావు. లేకపోతే ఏదో ఒక దశలో జారిపోతావు, పడిపోతావు. చివరికి అవసరం క్రీస్తు దూరం అయిపోతావు. ఈరోజు అందరూ క్రీస్తు నమ్ముకొని క్రీస్తు మార్గంలో నుండి ఎందుకు దొరికిపోయారు? క్రీస్తుకి ఎందుకు దూరం అయిపోయారు? క్రీస్తుని ఎందుకు దూషించి ద్వేషిస్తున్నారు? ఒకప్పుడు వాళ్ళు యేసుని నమ్ముకున్నవాడు కదా, ఆరాధించిన వాడు, సంఘానికి వచ్చిన వాడు కాదా? యోబు కుటుంబంలో అనుకోని సమస్యలు కలిగినాయి. దేవుని పరీక్షలో దుష్టుడు ఏం చేశాడు? సమస్తాన్ని నష్టపరిచి యోబుకు రోగం పెడితే భార్య ఏమన్నది? చెప్పండి, మీరు చెప్పండి. ఏమన్నది భార్య? అయ్యా కా దేవుడు అంట, దేవుడు దూషించి చనిపో కఠినంగా మాట్లాడి. యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాకు, దేవుడి వలన మనం మేలు అనుభవించాం, కీడు అనుభవించలేమని బలిపీఠం ముందు సాష్టాంగపడి యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్న, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ ఆవిడకి పాపం వచ్చిందంటే మామూలు కదా. గమనించండి, యోబు భార్య క్రీస్తు నమ్మలేదా? యెహోవా దేవుడిని ఆరాధించిన వ్యక్తి కాదా? ఆరాధించిన వ్యక్తే, ప్రార్థించిన వ్యక్తే, యేసయ్యకి ఇచ్చిన వ్యక్తే, అన్నీ చేసిన వ్యక్తే, దేవుని బిడ్డలకి పరిచయం చేసిన వ్యక్తే. కానీ మన దేవుని గురించిన అవగాహనతో నింపుకోవాలనుకుంటే అందుకే కష్టాలు, శ్రమల్లో, నష్టాలలో జారిపోతుంది. నువ్వు ఎన్ని చేసినా నీ ప్రభువుని గురించిన జ్ఞానంతో నింపుకోకపోతే దానికోసం ఇప్పుడు యోబు యొక్క హృదయం ఎలా నింపబడి చెప్పండి? యేసయ్యను గురించిన జ్ఞానంతో సంపూర్ణంగా నేను చావను, సజీవుడినై నేను ఒక రోజు నా దేవుడి సన్నిధిలో నిలబెడతా. నా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? కొలిమిలో, శ్రమల కొలిమిలో, అగ్నిలో పుట్టం వేస్తున్నాడు. ఒకరోజు నేను శుద్ధ సువర్ణమై నిలబడతా. హల్లెలూయా. అప్ప ఎంత జ్ఞానం లేకపోతే దేవుని గురించి ఆ మాటలు మాట్లాడు. ఏమో నువ్వు కాదు మరి ఆయన అయితే ఏమేం చేస్తా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. నాకు సమాధానం. ఇప్పుడు యోగు చేయకపోతే యోగా ఏం చేయాలి? అడగట దేవుని బిడ్డలారా, యోబు భార్య ఎందుకో భక్తి చేసింది, కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన జ్ఞానంతో నింపబడితే సాధైన బ్రతుకైనా ఆడేద పాట. వాళ్ళ ఆయన కూడా చేయబడుతుందిలే, ఏమైంది కానీ దేవుడు లేడంట. ఎన్నాళ్ళంటే కష్టాలు, శ్రమలు మన తండ్రి ఒకరోజు తీసేస్తాను అనేదా కదా? మీకు నిజంగా యేసయ్య గురించిన అవగాహన అంటే మీరు కష్టాలు, శ్రమలు, ఏ ప్రార్థనలు, ఏ పాస్టర్లు, ఏ సంఘలేమా, ఏముందలేమా ఇంత చెప్తే అని అంటారు. నిజం చెప్తారు, తప్పు కదా అంటారు. నిజంగా మీకు యేసయ్య గురించిన జ్ఞానం ఉంటే మీరు ఆ మాటలు అంటారు. కష్టాలు, శ్రమలు, నష్టాలు, వేదనలు, బాధలు వచ్చినప్పుడు ఏ ప్రార్థనలు అంటారు, ఏంది అనరు.
అర్థమైందా? దేవుడి సన్నిధిలో ఉంటారు. ఇప్పుడు మీరేమంటారు తెలుసా? భక్తిహీనులా నివసించుటకంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. నిజంగా యేసయ్య గురించి జ్ఞానంతో కాలివారం మనం మానేస్తాం. చెప్పాడు ప్రాణం మీదకి వస్తే కనుక మానే 100 పనులున్న పక్కన పెట్టుకుని సన్నిధిలో ఉండగలుగుతాడా? నీకు నిజంగా నీ ప్రభు ఎలాంటి వాడు తెలిస్తే, నీ దేవుడు ఎంత శక్తి గలవాడో తెలిస్తే, నీ తండ్రి ఎంత పరిశుద్ధుడు పరిపూర్ణుడు, ఆయన నీ మీద ఎంత ప్రేమ చూపించాడు, నీకు ఇదంతా అవగాహన అయితే ఆయన వదిలిపెట్టి ఒక వారం ఉండగలుగుతావు. 84వ కీర్తనలో కొరహ కుమారులు నా హృదయముతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పివచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను ఇది దేవుణ్ణి గురించిన జ్ఞానం ఉన్న వాళ్ళ జీవితాల్లో ఎటువంటిది? ఎప్పుడు చదువు దొరికిందా, ఆదివారం మానేద్దామా, ఎప్పుడు అవకాశం వచ్చిందా, కంటలు ఎత్తుక్కోరు. మనుషులు కంటలు ఎత్తుక్కుంటున్నారు, సాకులు ఎత్తుక్కుంటున్నారు. నిజం, అబద్ధం కాదు నేను చెప్పే మాట. సాకులు ఎత్తుక్కుంటున్నారు. భాషగారు అడిగితే చదువుతాను, నువ్వు సాకులు ఎందుకు ఎత్తుకుంటున్నావు తెలుసా? నీకు దేవుడి మీద, దేవుడి గురించి సరైన అవగాహన లేదు కాబట్టి నీ భక్తి జీవితం ఎలా ఉండిపోయింది. పౌలు గారు ఎందుకు దేవుడి కొరకు ప్రాణం పెట్టగలిగాడు? చెప్పండి. హతసాక్షిగా మరణించాడు. ఎన్ని కష్టాలైన, ఎన్ని శ్రమలు, నష్టాలు, వేదనలు, బాధలైన ఆయన ఒకటి అంటాడు, ఏది కూడా నా యేసుక్రీస్తుని నన్ను దూరం చేయదంటే. హల్లెలూయా. కరువ, ఖడ్గమ, హింస, వేదన, మరణమా, శోధన నా తండ్రి సన్నిధి నుండి నన్ను ఏది వేరు చేయలేదు. ఎందుకు? తన తండ్రిని, తన ప్రభువుని గురించిన ఆ పరిపూర్ణమైన జ్ఞానం. తన దేవుడు ఎంత గొప్పవాడు, తన తండ్రి ఏం చేయగలడు, తన తండ్రి రక్షకుడు ఎలాంటి వాడు తెలుసుకున్నాడండి. సంపాదించు. నువ్వేం సంపాదిస్తున్నావు? డబ్బు సంపాదిస్తున్నావా? ఆస్తులు సంపాదిస్తున్నావా? ఇల్లు సంపాదిస్తున్నావా? పొలాలు సంపాదిస్తున్నావా? పేరు ప్రఖ్యాతలు సంపాదించిన, ఎన్ని సంపాదించినా యేసుని గురించిన జ్ఞానం నీకు లేకపోతే నరకం తప్పించుకోలేవు, నిత్య జీవం పరలోకం వెళ్ళలేవు. లోకంలో ఎన్నెన్నో సంపాదించుకున్నారు. ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఎన్ని సంపాదిస్తున్నారు? ఆశీర్వాదాలు సంపాదిస్తున్నారు, ఆరోగ్యం సంపాదిస్తున్నారు, ఆ సమస్యలకు విడుదల సంపాదిస్తున్నారు. కానీ యేసయ్య గురించి జ్ఞానం సంపాదిస్తున్నావా? సంపాదిస్తున్నా? ఏం సంపాదించుకోవడానికి వచ్చేవాడికి చెప్పండి. మీరు ఏం సంపాదించుకొని పోవడానికి ఇక్కడికి వచ్చారు? యేసుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకో. ఆ మీదట అవన్నీ నీకు దేవుడు గ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు భక్తులు దేవుని కొరకు ప్రాణాలు సైతం పెట్టగలిగారంటే కారణం ఏంటి? వారి దేవుడి గురించిన సరైన అవగాహనతో భక్తి చేశారు. ఎవరన్నా ఏమన్నా చెప్పగలా? నిజమా? అల్లా షడ్రక, మేషక, అబేద్నెగోలు రాజన్నాడు విగ్రహానికి మొక్కగా పోయారు. ఎవడైనా అగ్నిగుణంలో పడేస్తారు చేస్తాం అంటే వీళ్ళు ముగ్గురు నిలబడ్డారు. అందరూ సాష్టాంగ పడ్డారు. ఇట్లాంటి అబ్బాయిలు ఏంది ఎంత దేవులుస్తారు? మా దేవుడు తెలుగుతా మమ్మల్ని ఈ మండించిన అగ్నిగంటం నుండి తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఏమన్నారు? మా దేవుడు సమర్థుడు. మా దేవుడు అగ్ని ఏడంతలై మండుచుంది. కష్టం రాగలి ఎవరు లేక గాడి గుడ్డేవాళ్ళు గారి అంతేనా? అంతేనా? అందరూ మొన్నగా
వాళ్ళు ఏమంటారు తెలుసా? నీకు అసాధ్యము మనమైతే ఇక దుప్పట్లు లేని ఇక అన్ని తెచ్చి మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ పాడిపోయాడు తెలిపి ఒక ఇంక ఎట్టని నాయన ఇట్లా దేవుడు లేదు మీకు మీరే తెలుసుకుంటారు. అట్లా మన వ్యక్తి అర్థమవుతున్నా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటున్నారు? మా దేవుడు ఎంత దేవుని మీద వాళ్ళకి జ్ఞానం ఉంటుంది చూడండి. అంటే దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలుసు కాబట్టి మా అగ్నిగుండంలో నుండి మా దేవుడు బయటికి తీసుకురావాడు. దానియేలు సింహాల గుహలో నుండి నా దేవుడు సజీవుడిగా నన్ను త్యాగాలని ప్రార్థన. అంతేనా? యేసయ్య మాకే వచ్చిందే కష్టం అన్నాడా? అలాగే దానియేలు సింహపు బోనులో కాపాడినది నీవే కదా. గొప్ప దేవుడు. వాళ్ళందరూ నీకు నాకు పిచ్చి భక్తి చేయాలి, ఎవరో చెప్తే భక్తి చేయరా. వాళ్ళు తమ దేవుని గురించి తెలుసుకొని వాళ్ళు రుచి చూసి ఎరిగి యెహోవా ఉత్తముడని భక్తి చేసిన మహాభక్తులు వాళ్ళు. అందుకోండి భక్తులే. నువ్వు నేను ఆ స్థాయికి రావాలంటే నీవు నేను యేసయ్య గురించి జ్ఞానం సంపాదించు. ఆ ఇంటికి అడిగిపోయి ఆమె గురించి మాట్లాడి ఆయన గురించి మాట్లాడి అడిపోయింది. ఆవిడ ఆ పిల్ల అడిపోయింది. ఇటుపోతే నీకెందుకు ఏ సందులు గొంతులు నీకెందుకు ముందులు తెలుసుకోవాల్సింది యేసయ్య గురించి. హల్లెలూయా. మనకేంటి దురదృష్టం, ఇక మనకు దురద మాటలు లేకపోతే అసలు దురదదే కదా. దురద పెట్టదే, దురద చెవులకి దురద మాటలు కావాలి, దురద కట్టలు కావాలి కదా. దురద మాటలు ఉంటే వాళ్ళ వ్యక్తులు ఎదిగి ఇక ఏదైనా శ్రమలు రాని ఎమ్మటి నిలబడుతుంది కదా, ఢమారం పడిపోతుంది. ముందు దురద మాటలు ఏంటో మానేసి సమయాన్ని నాశనం చేసుకోకుండా నీవు నేను ఎంతవరకు యేసయ్య గురించి తెలుసుకుంటున్నా అంతవరకు తెలుసుకున్నాను. పక్కనింటి కాడ కూర్చున్న సమయం దేవుడి సన్నిధిలో కూర్చోలేదు. చాలా మంది ప్రార్థన టైం లేదంటారు. అంత టైం దేవుడి సంఘం యేసయ్య గురించి అవగాహన కలిగిన మహాభక్తులు ఎంత భక్తి చేశారు. యేసయ్య శిష్యుల్లో 11 మంది ప్రాణాలు అర్పించారు, కానీ ఒక్కడు యేసయ్య ప్రాణం తీశాడు. ఎందుకు? ఇస్కరియోతు యోధ యేసయ్యతో తిరగలేదా, పరిచర్య చేయలేదా? మరి యేసయ్యను అప్పగించి ఎందుకు ప్రాణం తీశాడంటే తిన్నాడు, తిరిగాడు, అన్నీ చేశాడు, కానీ యేసయ్యతో ఉన్న యేసయ్యను గురించిన ఆ జ్ఞానం అవగాహన సంపాదించుకున్నారు. మిగిలిన 11 మంది సంపాదించుకున్నారు కాబట్టి తమ ప్రాణాలను క్రీస్తు కొరకు పెట్టగలిగారు. ఈ రోజు నువ్వు క్రీస్తు ప్రాణాన్ని తీసే వ్యక్తి ఉన్నావా? క్రీస్తు కొరకు ప్రాణం పెట్టే వ్యక్తి అన్నమాట. అర్థమైంది? యేసయ్య నమ్ముకున్నావుగా, ఆయనతో తిరుగుతున్నావు, తింటున్నావు, కూర్చున్నావు, ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నావు, ఆయన చేసేవన్నీ పొందుకుంటున్నావు. ఇప్పుడు అడిగే ప్రశ్న, యేసయ్య కొరకు ప్రాణం పెట్టగలిగిన వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే యేసయ్య ప్రాణమే తీసి నువ్వు సంపాదించుకుని బ్రతికే వ్యక్తి ఉన్నావు? ఒక ఊర్లోనంట నాలాంటి ఒక ముగ్గురు సేవకులు ఉన్నారంట. యేసయ్య ఒక ఆయనకేమో 5 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొక ఆయనకేమో 2 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొకరికేమో 1 తలాంతే ఇచ్చాడంట. ఎందుకని? వాళ్ళ కెపాసిటీ అంటే వాళ్ళ సామర్థ్యం అనేది యేసయ్యకు తెలుసు కాబట్టి ఒకరికి 5 సంఘాలు ఇచ్చారు, ఒకరికేమో 2 సంఘాలు, ఒకరికేమో 1 సంఘం ఇచ్చారు. ఇచ్చితే మిగిలిన 2 5కు ఇంకొక 5 10 సంఘాలు పెట్టారు. ఇంకొక ఆయన 2కు 2 4 సంఘాలు పెట్టారు. ఒకడు ఆ ఉన్న 1 సంఘం కూడా సరిగా నడిపించకుండా దాన్ని భూమిలో పాతి పెట్టాడు. యేసయ్య రాకళ్ళలోకి వచ్చి అందరి దగ్గర లెక్కలు చూసుకుంటా మొదటి అడిగాడు, ఏం చేసావు అయ్యా? 5 ఇచ్చావా? 100 ప్రభుగా 5 సంపాదించింది. హల్లెలూయా. 2 శబాష్ శబాష్ శబాష్, బలా నమ్మకమైన మంచి రాసుడా అని మెచ్చుకున్నాడు యేసయ్య. 2వ వాడు ఏం
రెండు ఇచ్చావుగా, కృతజ్ఞతలు. ఇంకో రెండు సంపాదించాను నీ కృపలో. హల్లెలూయా. బడా నమ్మకం, మంచి కాదు, నా సంతోషం పాలు కానీ మీరు అన్నాడు. ఒకటాడు, నాయన కుమారుడు ఏంటంటే నువ్వు అసలు మంచివాడిగా కాదు, ఇంకా వదులుకుంటారు, నువ్వు అసలుకి మంచివాడిగా కాదు, నువ్వు విత్తనం చోట పోసేవాడు కఠినుడు అని నాకు తెలుసులే, కానీ నువ్వెవరు కఠినుడు అని నాకు తెలియదా ఏంది, అందుకే నాకెందుకులే అని చెప్పేసి నీ తీసుకుపోయి రుమాలు కచ్చిపులు మూట కట్టి కచ్చిపులు వేసేసాడ, మూట కట్టాడంట, కొంత తీసాడంట, కొంతలో పెట్టేసాడు. చెడిపోయితే మళ్ళీ తెచ్చి నీకు ఇచ్చిన నాకెందుకు, నీకు నాకు భయపేస్తా ఉంటాను, వందనాలు ప్రభు అదే నీకు ఇమ్మాడు. నీ సామర్థ్యాన్ని బట్టి ఒక తలాన్ని తీస్తే కనీసం దానికోసం కూడా కష్టపడలేదు. నా గురించి నానా మాట్లాడటం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఇద్దరు సేవకులకి యేసయ్యను గురించిన పరిపూర్ణమైన జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ప్రభువును హత్తుకొని ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకొని 5 సంపాదించాడు. 2 ఈ పరిమాణ సేవ. వీడికి అసలు యేసయ్య గురించే తెలియదు. అందుకేమైంది వీడి పరిస్థితి, సంఘాన్ని పాతిపెట్టుకోవడం. అటువంటి సేవకుల్లో కూడా చాలా మందికి యేసయ్యను గురించిన అవగాహన జ్ఞానము లేకుండా సేవ చేస్తున్నారు. నేను ఒక సేవకుడు, నాకు మాత్రం దగ్గర కానీ మీకు ఏంటంటే నన్ను నేను కూడా విమర్శించకపోతే నాకెంత బుద్ధి జ్ఞానం వస్తుంది. దేవుడు పెట్టారా ఆ సేవకుడు ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? ఏమన్నాడు? నువ్వు కఠినుడు. యేసయ్య కఠినుడు. నువ్వు ఎత్తని చోట పోసేవాడు, ఎత్తకుండా కోపిస్తాడు దేవుడు. ఆ సేవకుడు ఎందుకు ఫెయిల్ అయిపోయాడంటే యేసయ్యను గురించిన జ్ఞానం సంపాదించుకోవాలి. లోక సంబంధమైన జ్ఞానాలు, యూట్యూబ్ జ్ఞానాలు, ఆ జ్ఞానాలు, ఈ జ్ఞానాలు, అన్ని జ్ఞానాలు సంపాదించాడు. కానీ యేసయ్యను గురించిన జ్ఞానం సంపాదించుకోలేకపోయేసరికి ఫెయిల్. చివరికి ఏమయ్యాడు? ఏడవబడి వెలుపల చీకటి కొట్టులు త్రోయబడ్డప్పుడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకట్టలు. ఎందుకు వెళ్ళారా? యేసయ్యను గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకొని మనం భక్తి చేస్తే నిలబడతాం. యేసయ్యను గురించిన జ్ఞానం సంపాదించుకోకుండా భక్తి చేస్తే ఒకరోజు ఎక్కడో దెబ్బతిరిపోవాలి. 2 మాటలు చెప్తే చూడండి. ఎలా సంపాదించుకోవాలంటే వాటిని వినాలి. ఒకటి ఏం చేయాలి? యేసయ్య గురించిన వార్తను విన్నప్పుడు నీకు విశ్వాసం కలిగిందో నువ్వు తెలుసుకోగలుగుతావు. 2 చదివి ధ్యానించాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడై. ఎట్లా అంటాడు? స్థిరంగా నాటబడించేటట్టు నాటబడిన వాడే ఆకువాడకి ధనకాలం ముందు ఫలమించే చెట్టు వలె ఉంటాడు. కాబట్టి వినటం ద్వారా యేసయ్య గురించి తెలుసుకో, జ్ఞానం సంపాదించుకో. 2 చదువుకో. చదువు. బైబిల్ వచ్చినట్టు రావట్లేదు, చదువుతున్నా. ఏదన్నా పిచ్చి పేపర్ దాకా బైబిల్ చేతులోనే ఇది ఎప్పుడు డైరెక్టే ఉంటాయి. డైరెక్ట్ ఏమంటాడు? ఏది రావాలి పిచ్చి పేపర్ దాకా ఫుల్ మ్యాటర్ పెట్టి చదువుతాడు. అవునా కదా? ఎంత పిచ్చి ఈ జీవగ్రంథంలో జరుగుతుంటే చుట్టితే ధారల కన్నా అసలు చదివి ధ్యానం చేయండి. నవిలి మింగాలనిపిస్తుంది. వినండి, చదవండి, ధ్యానించండి. ప్రభువుని గురించి అతి శ్రేష్ఠుడి జ్ఞానం సంపాదించుకొని ఆయన కోసం బ్రతకగలుగుతాం. దేవుడి మాట పరింపు చేయగలుగుతారు. అందరూ లేచిన